నేను రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జ్ఞానాన్ని పంచే ఆర్గనైజేషన్గా నేను ఈ భీమసేన వారిని చూశాను. చాలా ఆర్గనైజేషన్స్ ఏదో కాసేపు అట్లా టైంపాస్ చేసి నలుగురు వెంటేసుకుని తిరుగుతూ ఇదే పెద్ద ఉద్యమం అనేలాగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నిరంతరం జ్ఞానాన్ని పంచాలనే తపన ఈ యొక్క భీమసేన వాళ్ళలో నేను గమనించడం జరిగింది. దీనికి ఇంత మహోన్నతమైన కార్యక్రమానికి నేను అనుకోకుండా రావడం, అలాగే ఈ యొక్క కార్యక్రమంలోనే నాకు సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్ తరఫున నాకు సన్మానం చేయడం అంతా కూడా చాలా సంతోషం. ఈ భీమసేన వారు ఇందాక మన అన్న ఉదయ భాస్కర్ గారు చెప్పినట్టు కొత్త 6 జిల్లాలు డెవలప్ అవ్వాలని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే క్రమశిక్షణతో ముందుకెళ్తే 6 జిల్లాలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా భీమసేన వారితో నిండిపోతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే ఇంతే క్రమశిక్షణతో ముందుకెళ్ళాలని మరొకసారి చెప్తూ ఇంత అవకాశించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.